రాష్ట్ర 75 సంవత్సరాల నుంచి అక్కడ చమురు గ్యాస్ వెలుగుతీస్తుంది. దేశంలోనే అత్యున్నతమైనటువంటి సంస్థ వాడల సంస్థ వాడలలో నిక్షేపాలు వెలుగుతీస్తుంది. వేల కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నప్పటికీ కూడా గ్రామాన్ని అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేస్తూనే వస్తుంది. ఎన్నో ఏళ్ళుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం, పోరాడుతూనే ఉన్నాం, రోడ్ల మీద కూర్చుంటున్నాం. కానీ మాకు న్యాయం చేసేది మాత్రం ఎవరూ లేదు. ఒక పక్క కాలుష్యం, మరో పక్క సముద్రం. రీసెంట్గా వాతావరణ మార్పులకు అనుగుణంగా టెర్మినల్ లోపలికి వాటర్ వచ్చేసింది. అంటే వాళ్ళకే రక్షణ లేదు, మాకు రక్షణ కల్పిస్తారంటే మేము ఏ విధంగా నమ్మాలో మాకు అర్థం కానటువంటి పరిస్థితిలో ఈ రోజు అక్కడ జీవనం సాగిస్తున్నాం. సుమారు 5,000 మంది జనాభా ఉన్నటువంటి గ్రామంలో ఒక పక్క సముద్రం వచ్చేస్తుంది, ఒక పక్క వాయు కాలుష్యం, జల కాలుష్యం. రీసెంట్ గా ఎన్జిటి వైఎన్జేసీ మీద ఫైన్ వేసింది. జల కాలుష్యం జరిగిందని చెప్పి 5,25,00,000 రూపాయలు ఫైన్ వేసింది. ఎన్జిటి చెప్పినటువంటి విషయం ఏంటంటే ఏ ఏరియా అయితే ఎఫెక్ట్ అయిందో ఆ ఏరియాలో ఖర్చు పెట్టమని చెప్పింది. ఎంతవరకు కూడా దాని మీద ఒక నివేదిక లేదు, ఖర్చు చేసినట్టుగా ఎక్కడ కూడా కనిపించలేదు. అది కలెక్టర్ గారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఖర్చుని అక్కడ ఖర్చు పెట్టించి ఏదో ఒక కార్యక్రమం చేయాలని కోరుతున్నాం. అలాగే ఈ సిఎస్ఆర్ ఫండ్ అనేది చిన్నప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం తప్ప మాకు ఎప్పుడు సిఎస్ఆర్ ఫండ్ రావట్లేదు. గ్రామానికి మాకు రావాల్సిన పర్సెంటేజ్ ఎంత రావాలి అది కలెక్టర్ గారు సమక్షంలో, వైఎన్జేసీ అధికారులు, మా గ్రామస్తుల సమక్షంలో ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కనుక మా గ్రామానికి ఖర్చు పెడితే, ఎందుకు మేము ఇంతలా గ్రామాన్ని అభివృద్ధి చేయమని కోరుకుంటున్నామంటే అక్కడ మా ప్రాణాలకు రక్షణ లేదు. ఒక పక్క పైప్ లైన్లు ఉన్నాయి, గ్యాస్ పైప్ లైన్లు. ఏ క్షణంలో బ్లాస్ట్ అవుతుందో మాకు తెలియదు. మనకి రీసెంట్గా ఇక్కడ జరిగింది బార్డర్స్పూర్లో, రేపొద్దున మాకు జరగచ్చు. ఆ బ్రతికినంత కాలం అయినా కూడా మా సకల సౌకర్యాలతో బతకాలని ఒక ఆశ తప్ప అక్కడ ప్రాణాలకు రక్షణ లేదు. వైఎన్జేసీ టెర్మినల్కి రక్షణ లేదు, మాకు ఇంకా రక్షణ ఎక్కడ వస్తుంది? సముద్రం ఏదో రోజు కబ్లింగ్ చేస్తుంది ఒక పక్క నుంచి వచ్చి. రీసెంట్గా చూసారు, మీడియా మిత్రులు కూడా ఆ విషయాన్ని చూసారు, టెర్మినల్ లోపలికి వాటర్ వచ్చింది. కాబట్టి మా న్యాయమైన కోరికలు గ్రామాన్ని దత్తత తీసుకోవడం, అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాలి. ప్రధానంగా కోరుకునేది ఏంటంటే లోపల సైట్లో బయట గ్రామాల నుంచో లేదా బయట రాష్ట్రాల నుంచి వచ్చి చేసుకోకుండా మా గ్రామంలో చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అది ఒకవేళ మాకు స్కిల్స్ లేవని చెప్తున్నారు, ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా అవసరమైతే మండల స్థాయిలో ఏర్పాటు చేసి అక్కడ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి లోపలికి తీసుకోమనండి. ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి విషయం. అక్కడ ఒలుపు కార్మికులు ఉన్నారు, దింపు కార్మికులు ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు. ఇలా పాడి పరిశ్రమ ఇవన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఎందుకంటే ఇంచుమించు గ్రామంలో సగభాగం వైఎన్జేసీ ప్లాంట్ ఉంది. ఇంక ఏ పనులు చేసుకోవడానికి ఎవరికి సరైనటువంటి అవకాశాలు లేవు. నమస్కారం అండి, నా పేరు తిరుపతి రామకృష్ణ. మేము ఓడలరేవు గ్రామంలో సుమారు 7 రోజులు కానీ 8 రోజులు ధర్నా ప్రారంభించడం జరిగింది. ధర్నా ప్రారంభించడానికి గల కారణం ఓఎన్జీసీ వాళ్ళు మా గ్రామానికి జరగాల్సినటువంటి న్యాయం జరగట్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఉద్యమం ప్రారంభించడం జరిగింది. సిఎస్ఆర్ విషయంలో కావచ్చు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో కావచ్చు, అక్కడ నష్టపోయిన వాళ్ళకి కాంపెన్సేట్ చేయడంలో కావచ్చు, అన్ని విషయాలను కూడా ఓఎన్జీసీ నిర్లక్ష్యం అయితే వహిస్తుంది. శాంతియుతంగా ఒక చోట టెంట్ వేసి కూర్చోవడం మాత్రమే జరిగింది వారం రోజుల్లో. ఈవేళ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఓఎన్జీసీ నిర్ణయాధికార ప్రతినిధుల సమక్షంలో, మా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మా సమస్యలన్నిటికీ తగినటువంటి పరిష్కారం ఏర్పాటు చేయకపోతే కనుక, ఒక రాతపూర్వకమైనటువంటి కమిట్మెంట్ ఇవ్వకపోతే కనుక ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రామంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొని సంస్థను వాళ్ళ కార్యకలాపాలను 100% స్తంభింప చేసేటువంటి పరిస్థితులు రాకముందే ఓఎన్జీసీ వారు స్పందించి వారు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుని సంబంధిత అధికారుల దృష్టికి వచ్చి చర్చలకు రావాల్సిందిగా, చర్చల ద్వారా సఫలీకృతం చేయవలసిందిగా. చర్చలు అంటే ఆషామాషి అధికారులు, చిన్న స్థాయి అధికారులు కాకుండా నిర్ణయాధికార ప్రతినిధులు విత్ ట్రాన్స్లేటర్స్ వచ్చి మా లాంగ్వేజ్ వాళ్ళకి, వాళ్ళ లాంగ్వేజ్ మాకు అర్థమవుతున్న పరిస్థితి లేకుండా మేమేం చెప్తున్నాం వాళ్ళు అర్థం చేసుకుని మా సమస్యలకు వాళ్ళ శాశ్వత పరిష్కారం చూపించకపోతే కనుక ఈ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్తామని చెప్పేసి మా గ్రామం తరపున, గ్రామ ప్రజల తరపున తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.